సామాజిక కార్యకర్తగా ఎదుగుతూ ప్రజల కోసం యువతను మేల్కొల్పే దిశగా అడుగులు ముందుకేస్తూ వారందరినీ ఒక సక్రమమైన మార్గంలో తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన యువతలో ఉన్నటువంటి నూతన ఉత్తేజాన్ని మేల్కొల్పి తీసుకొని సమాజాన్ని బాగుపరచాలనేటువంటి దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే నేటి సమాజంలో అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని అంటే అవునని చెప్పుకోవడానికని కొంతమందిని మనము అలా వెతికి కూడా పట్టుకోవచ్చు. అందులో ఒకరు వ్యక్తి మనతోటే ఉన్నారు, ప్రసాద్. అయితే ఆ వ్యక్తితో ఒకసారి మాట్లాడదాం. అసలు ఆ దిశగా ఎందుకు ముందుకు వేయాల్సి వచ్చింది అడుగులు అనేది తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ గారు. ఏంటి సమాజం హితం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఇంత క్రితం చాలా వరకు కృషి చేశారు. అసలు మీ ప్రస్థానం ఎందుకు ఇలా వచ్చింది దాని గురించి చెప్పండి. అట్ ద ఏజ్ ఆఫ్ 6 స్టార్ట్ అయింది. 6వ సంవత్సరంలో నేను శంకర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయినా. జెంటిల్మెన్ అని ఒక సినిమా. ఆ సినిమాలో అతను ఉన్నవాడు లేనివాడు కులం మతం ప్రాంతం ఇది ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కడు పుట్టిన ప్రతి బిడ్డకి చదువు అందాలి అనే ఉద్దేశంతో ఆ సినిమాలో పనిచేస్తాడు. అది నేను అక్కడ ఇన్స్పైర్ అయ్యి ఇంకా పెద్దగా అయిన తర్వాత ఎప్పుడైనా భారతదేశంలో ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క పిల్లవాడు పుట్టిన ప్రతి పిల్లవాడు కులం మతం భాష ప్రాంతం ఏ తేడా లేకుండా మంచి ప్రమాణాల చదువు అందించాలనేది ఆనాడు నా లక్ష్యంగా పెట్టుకున్నా. మళ్ళీ తర్వాత భారతీయుడు ఫిలిం, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ ఈ ఫిలింల నుంచి నేను నేర్చుకుంది ఏంది, అవినీతి పైన ఒక యుద్ధం, సమర బేరి మోగించాలి. ఆ భారతీయుడు ఫిలింలో కన్న కొడుకుని కూడా చంపేస్తాడు కదా, అది నన్ను బాగా ఆకట్టుకున్నది. ఇంకొక సీన్ నన్ను మొత్తం మార్చేసింది జీవితంలో. అంటే భారతీయుడిలో ఒక సీన్, కూతురు చచ్చిపోతే ఆయన హాస్పిటల్కి పోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఇయ్యరు. సో ఆడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకురా అంటాడు, వీఆర్ఓ దగ్గర పోమంటారు సర్టిఫికెట్లని. అక్కడ ఒక సీన్ దగ్గర ఆయన ఏమంటాడంటే డబ్బులు ఇవ్వండి పెద్ద ఆయన అంటాడు. అరే నేనంటే ఉన్నయ్యా నేను ఇస్తా, లేనివాడి పరిస్థితి ఏంది అంటే లేనోడు బతికితే ఎంత సస్తే ఎంత అంటాడు. అది నేను అట్ ద ఏజ్ ఆఫ్ 7-8 ఇయర్స్ నా హృదయంలో పడ్డది. భారతదేశంలో ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం ఉండడానికి వీల్లేదనేది చాలా దృఢమైన సంకల్పం తీసుకొని నేను గత 30 ఏళ్ళ నుంచి అది లోపల జ్వాల రగిలి ఇక ఒక 15-17 ఇయర్స్ బ్యాక్ మనకు ఒక వేదిక దొరికింది, లోక్సత్తా ఉద్యమం, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో. ఇప్పుడు సినిమాలు మనిషి మీద అంతగా ప్రభావితం చేస్తాయంటారా నేటి కాలంలో? ఇప్పుడు నేను దానికి నిదర్శనం. నేను ఎన్నో యూత్ మూమెంట్స్లో పాల్గొన్నాను. లోక్సత్తా నుంచి యంగెస్ట్ కంటెస్టెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 26-27 అప్పుడు హేమీలు మాజీ హోమ్ మినిస్టర్ సబితాయింద్రారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, అటు పైన ఎంపీ క్యాండిడేట్లు మాజీ హోమ్ మినిస్టర్ సబితమ్మ కొడుకు కార్తిక్ రెడ్డి, మాజీ హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్, వీళ్ళ మధ్యలో నేను ఒక సామాన్య యువకుడిగా నేను పోటీ చేసిన. ఆ ధైర్యము ఆ చిన్నప్పుడు నా హృదయంలో పడ్డ విత్తనాలే. ఏదైనా అట్ ద ఏజ్ ఆఫ్ 10 లోపు ఏ విత్తనాలు పడతాయో హృదయంలో అక్కడి నుంచే లైఫ్ బిల్డ్ అవుతుంది. సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, చాలామందికి కొంతవరకే ఉంటుంది. కానీ నేను ఒక 30 ఏళ్ళు మోసుకుంటూ దాన్ని సక్రమంగా యూజ్ చేసుకొని సమాజ హితం కోసం నేను పనిచేసిన. మంచి నాయకులు, ఎంతో అద్భుతమైన నాయకులతో పనిచేసిన. అన్నా హజారే, జయప్రకాష్ నారాయణ్, జేడి లక్ష్మీనారాయణ, కేజ్రీవాల్, ప్రొఫెసర్ కోదండరాము, ఇక గాదే ఇన్నయ్య. స్టేట్లో నేను పనిచేయని నాయకుడు లేడు. ఇప్పుడు రాజగోపాల్ గారి ఎలక్షన్, అటు చూస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. సో చాలా అద్భుతమైన వ్యక్తులతో మనకి ఇంతకుముందు డీజీపీగా ఉండే కొన్ని ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్తో కూడా కలిసి పనిచేసినాం. ఒక్క విషయం, ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లోపల చాలా వరకు అనేక రకాలైనటువంటి వదంతులు వచ్చాయి, విషయాలు వచ్చాయి, డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయి. ఆ విషయంలో యాంటీ లిక్కర్ పాలసీని గవర్నమెంట్ ఏ దిశగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది, ఆ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు యువతను ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ దిశగా? లిక్కర్ అనేది లాస్ట్ 30 ఇయర్స్లో బాగా పెరిగిందండి. మీరు ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు దేశానికి ఒక ఆదర్శం అయిపోయాడు. లిక్కర్ బ్యాన్ చేసిండు, మన అందరికీ గుర్తుంటుంది. లిక్కర్ బ్యాన్ చేసిండు. ఈ రాష్ట్రంలో లిక్కర్ బ్యాన్ ఉండే. మళ్ళీ తర్వాత చంద్రబాబు గారు ఆ టైంలో ఓపెన్ చేసిండు, బార్లు ఇవన్నీ ఓపెన్ చేసి ఆగమం చేసిండు. ఇవాళ గుజరాత్లో లిక్కర్ బ్యాన్ ఉంది, బీహార్లో లిక్కర్ బ్యాన్ ఉంది. బీహార్ అంటే బందిపోట్ల రాజ్యం. నేను ఒక 15 ఏళ్ళ క్రితం వెళ్తే నన్ను ట్రైన్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు, అరే ఎవడన్నా వచ్చి డబ్బులు అడిగితే ఇచ్చేయాలి సార్, లేకపోతే ట్రైన్లకి వెళ్ళి అవతల పడేస్తారని. అట్లాంటి బందిపోట్ ఏవో కొన్ని చాలా లిమిటెడ్ ప్లేసెస్లో ఉన్నది. సో లిక్కర్ అనేది ఏమైంది అంటే మీకు పర్మిషన్లు ఏమో లిమిటెడ్ పర్మిషన్లే ఇస్తాడు.
కానీ దాని చుట్టూ ఒక బెల్ట్ ఫామ్ అవుతుంది. ఒక్క షాప్కి ఒక 10 ఊర్లలో ప్రతి ఊర్లో ఒక షాప్ ఉంటున్నది. సో బెల్ట్ షాప్లది చాలా ప్రభావం ఎక్కువ ఉన్నది. మీరు ఆ బెల్ట్ కనుక తీస్తే కంట్రోల్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఢిల్లీలో ఏమైంది, ఢిల్లీలో వాళ్ళు క్లస్టర్గా డివైడ్ చేసారు. ఒక ఢిల్లీ 2 కోట్ల పాపులేషన్, 2.5 crores పాపులేషన్. వాళ్ళు ఏం చేసిండ్రు, కొన్ని క్లస్టర్లుగా డివైడ్ చేసి దేశవ్యాప్తంగా ఒక్కొక్క క్లస్టర్ ఒక్కొక్కరికి అప్పచెప్పిండు. అక్కడ కొన్ని వందల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మీరు ఆశ్చర్యపోతారు, తమిళనాడు నుంచి ఇటు బీహార్ నుంచి అటు పైన నార్త్ ఇటు గుజరాత్ మొత్తం దేశం నలుమూలల నుంచి కొంతమంది నాయకులు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రూఫ్స్తో సహా బయటపడ్డది. తప్పదు ఇంకా దానికి లోపలేసే టైం దగ్గర పడ్డది. ఇక్కడ మన దగ్గర కవితమ్మ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు లేడీస్, ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ పాలు పెరుగు అమ్ముకొని బతికినారు. అది మంచిది, పాలు ప్రొక్యూర్ చేయడము, విటమిన్స్. అది ఈమె డైరెక్ట్ లిక్కర్ క్వీన్ అయిపోయింది. సో ఆమెకైతే నాకు తెలిసి ఇప్పుడు ఆమెకి లోపల పోయేదైతే క్లియర్గా కనిపిస్తున్నది.